మహేశ్వరం మండలంలోని సర్దార్ నగర్లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు వార్తా కథనాలు గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సుమోటోగా తీసుకున్న లోకాయుక్త ఆ ప్రాంతాన్ని పరిశీలించింది. తుమ్మలకుంట చెరువు చెక్ డ్యాం ప్రాంతాన్ని ఆక్రమించి రియల్ ఎస్టేట్ వెంచర్ వేసినట్లు గుర్తించారు లోకాయుక్త అధికారులు. ఆ ప్రాంతంలో భారీ కాంపౌండ్ వాల్ నిర్మించగా దాన్ని తొలగించారు. ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు లోకాయుక్త తెలంగాణ రాష్ట్ర ఇన్వెస్టిగేషన్ అధికారి మాథ్యూ కోషి వెల్లడించారు. ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి ఆక్రమణలు తొలగిస్తూ ఉండటంతో ప్రజల్లో అవేర్నెస్ పెరిగిందని, అందుకే ఆక్రమణలపై ఫిర్యాదులు వస్తున్నట్లు చెప్పారు. ఇక సర్దార్ నగర్ తుమ్మలకుంట ప్రాంతంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి వెంచర్ వేశారని చెప్పారు. వెంచర్లోని ప్రహరీని ఇరిగేషన్ డిఈ దూద్యా నాయక్ తొలగించారని చెప్పారు. అయినా తొలగించిన ప్రాంతంలో మళ్లీ గోడను నిర్మించారన్నారు. ప్రహరీని మళ్లీ తాము తొలగిస్తున్నట్లు చెప్పారు మాథ్యూ కోషి. మరోవైపు వెంచర్ ప్రాంతానికి 2 రోడ్లు లేకున్నా కూడా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి 40 ఫీట్ల రోడ్డుని నిర్మించినట్లు చెప్పారు. విషయం ఏమంటే ఇది సర్దార్ నగర్ విలేజ్ లో ఒక తుమ్మల చెరువు చెరువు ఉందని చెప్తున్నారు విలేజ్ వాళ్ళ. అందుకోసం ఎంక్వైరీ 16/12/2020లో అండర్ క్యాప్షన్ సర్కారీ భూమిలు స్థిరాస్తి మార్గం ఒక పేపర్లో పబ్లికేషన్ వచ్చింది. ఇది చూసి నా హానరబుల్ లోకాయుక్త సుమోటో కేసు రిజిస్టర్ చేసింది. సుమోటో కేసు రిజిస్టర్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ అడిగింది. కొంతమంది రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ సాటిస్ఫై లేకుండా లోకాయుక్త గారికి సాటిస్ఫాక్షన్ కాదు. ఆ రిపోర్ట్ మీదే ఇన్వెస్టిగేషన్ కోసం లోకాయుక్త ఇన్వెస్టిగేషన్ ఒక వింగ్ ఉన్నది, అది ఇచ్చింది. నా డైరెక్టర్ గారు ఇన్వెస్టిగేషన్ మాకు ఇచ్చింది. ఇంతకుముందు 3 టైమ్స్ అక్కడ వచ్చింది. ఇక్కడ ఎవరు కనబడలేదు. నా పేరు మాథ్యూ కోషి, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ తెలంగాణ స్టేట్ లోకాయుక్త. 3 టైమ్స్ ఇక్కడ వస్తే ఇక్కడ ఎవరు నివాసం లేదు. ఒకటే ఓన్లీ ఒక చౌకీదార్ కనబడదు. I requested the MRO, RDO as well as the collector number of times. Nobody has given a proper report. So anyway, this is the 4th time I am coming here. Because of this Hydra, I think so. ఈ హైడ్రా కారణంగా పబ్లిక్ కూడా అవేర్నెస్ అయిపోయింది. అగైన్ పీపుల్ ఫార్మర్స్ విలేజెస్ నాకు అప్రోచ్ చేసి వన్స్ అగైన్ ఇక్కడ రమ్మడానికి చెప్పింది. ఎందుకంటే చాలా డెవలప్మెంట్ మున్సిపల్ వాళ్ళ బిల్డింగ్ పర్మిషన్ ఇస్తున్నారు కూడా. ఇక్కడ చెక్ డ్యామ్ ఉన్నది ఒకటే ఇప్పుడు ఇప్పుడు డామ్ చెరువు ఏం కనబడలేదు. ఒక చెక్ డ్యామ్ కనబడుతున్నారు. ఆ చెక్ డ్యామ్ క్రోస్గా ఆయన పెద్ద ఒక 12 ఫీట్ హైట్లు కాంక్రీట్ విత్ పిల్లర్ అది కాంపౌండ్ వాల్ కట్టింది. యాజ్ పర్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఆఫ్ మున్సిపాలిటీ తుప్పుగూడ, దే ఆర్ టెల్లింగ్ దే ఆర్ నాట్ గివెన్ ఎనీ పర్మిషన్ ఫర్ దిస్ కాంపౌండ్ వాల్. 1 వీక్ బిఫోర్ డిఈ శ్రీ దూద్యా నాయక్ గారు వచ్చి ఆ చెక్ డ్యామ్ నీళ్లు పోవడానికి స్ట్రీమ్ చేయడానికి అది డిమాలిష్ చేసింది. అగైన్ దే ఆర్ రీకన్స్ట్రక్టెడ్ అగైన్. ఎవరు చేస్తున్నారు, ఎవరు చూడడానికి లేదు. ఇప్పుడు ఈ ట్యాంక్ ఉందా లేదా అది కొంచెం హెచ్ఎండిఏ కూడా ఇక్కడ పర్మిషన్ ఇచ్చి చెప్తున్నారు వెంచర్ కోసం. యాక్చువల్లీ మెయిన్ రోడ్ నుంచి ఈ వెంచర్కు రోడ్డు లేదు. ఆయన ఏం చేసినారు, 131 గవర్నమెంట్ ల్యాండ్ త్రూ ఒక టార్ రోడ్డు పెట్టింది, బీటీ రోడ్డు పెట్టింది. ఆ రోడ్ యాక్చువల్లీ గవర్నమెంట్ ల్యాండ్. అది హెచ్ఎండిఏ ఏ విధంగా పర్మిషన్ ఇచ్చింది నా ఎంక్వైరీ చేస్తే కూడా పర్సనల్లీ కూడా లాస్ట్ టైం అక్కడ మైత్రిలో పోయింది. ఎవరు మంచి రిపోర్ట్ ప్రభుత్వ స్థలం కావడంతో ఈ వెంచర్కు హెచ్ఎండిఏ అనుమతులు ఇవ్వకూడదని అన్నారు. ఒకవేళ ఇచ్చినా ఏ ప్రాతిపదికన ఇచ్చారో తెలుసుకుంటామని చెప్పారు. తుమ్మలకుంట భూముల పూర్తి వివరాలను సంబంధిత అధికారులు హెచ్ఎండిఏ రెవెన్యూ అధికారుల ద్వారా సేకరించి తదుపరి విచారణను తీసుకుంటామని వెల్లడించారు. ఇక ఈ ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుందని సర్దార్ నగర్ గ్రామానికి చెందిన కొందరు రైతులు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులకు గత ప్రభుత్వంలోనే ఫిర్యాదులు చేశారు. అయినా అప్పటి అధికారులు పట్టించుకోలేదు.